సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 7th to డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి దాదాపుగా మనకి 45,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మీ యొక్క సొంత జిల్లాలోనే ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఒక లింక్పై క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో మనకి ఇక్కడ ఏ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి సో ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క జాబ్స్ పై మీరు క్లిక్ చేసినట్టయితే కనుక సో ఒక పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ పీడిఎఫ్ అనేది మనకి డౌన్లోడ్ అనేది కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసి ఒక పోస్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి May 13th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక June 2nd వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్లో మీరు ఏ జాబ్కి సెలెక్ట్ అయినా సరే దాదాపుగా మీకు 35,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ డిస్ట్రిక్ట్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఇక్కడ మనకి క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్తో పాటు ఈస్ట్ గోదావరి, గుంటూరు డిస్ట్రిక్ట్తో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని డిస్ట్రిక్ట్లలో ఏ డిస్ట్రిక్ట్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్గా ఒక లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది గైస్. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మీకు సొంత జిల్లాలోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీతో పాటుగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 47 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 400 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అన్నిటికీ కూడా మనకి ఒకే రకమైనటువంటి ఇంపార్టెంట్ డేట్స్తో పాటు ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఒకే రకంగా మనకి ఇవ్వడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి ఆడడం అనేది జరుగుతుంది గైస్.
ఇందులో మనకి 40 క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి, మిగిలినటువంటి యొక్క 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడటం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. టోటల్గా మనకి 90 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఇంగ్లీష్ అని తెలుగు లాంగ్వేజ్లోనే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫైడ్ నేచర్లో మాత్రమే ఉంటాయి గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మీకు సొంత జిల్లాలో కానీ మీకు సొంత జిల్లాకి దగ్గరలోనే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఆఫీస్ సబార్డినేట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగులసరికి టోటల్గా మనకి 651 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 7th క్లాస్ అనేది పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో హయ్యర్ స్టడీస్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు గైస్. సో ఎవరైతే హైయెస్ట్గా ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ నుంచి ఎవరైతే హయ్యర్ స్టడీస్ అనేవి చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్తో పాటుగా ఎవరైతే హయ్యర్ స్టడీస్ అనేవి కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రం ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 230 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కాపీయిస్ట్ ఉద్యోగుల వచ్చేసరికి టోటల్గా మనకి 194 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మీరు ఈ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి టైప్ రైటింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీ వద్ద ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైపిస్ట్ ఉద్యోగుల వచ్చరికి టోటల్గా మనకి 162 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. సో ఈ యొక్క పోస్టులకి కూడా మీరు నార్మల్గా ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా మీకు టైపింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగుల వచ్చరికి టోటల్గా మనకి 164 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్టులకి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఎగ్జామినర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగులు వచ్చరికి టోటల్గా మనకి 32 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్ట్కి కూడా మీరు ఏదైనా ఒక విభాగంలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులు వచ్చరికి టోటల్గా మనకి 56 వేకెన్సీస్తో పాటుగా స్టెనోగ్రాఫర్ ఉద్యోగులు వచ్చరికి టోటల్గా మనకి 80 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక 2 రకాల ఉద్యోగులకి కూడా మీరు నార్మల్గా ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అడిషనల్గా మనకి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అన్నా కూడా మనకి ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రైవర్ ఉద్యోగులు వచ్చరికి టోటల్గా మనకి 28 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్ట్కి కూడా మీరు ఓన్లీ 7th క్లాస్ అనేది పాస్ అయ్యి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎవరి వద్ద అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగులు వచ్చరికి టోటల్గా మనకి 24 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్ట్కి కూడా మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి టోటల్గా 1621 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది గైస్.
సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్టయితే కనుక సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.